సూపర్ 6 హామీలను పక్కన పెట్టారు. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. 9 నెలల్లోనే 1.5 కోట్ల అప్పులు చేశారు. తండ్రి కొడుకులిద్దరూ కలిసి అబద్ధాల బాట పట్టారు. అప్పుల తప్పులు కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చివరకు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన కౌంటర్తో తోక ముడిచారు లోకేష్. సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. ప్రతి మంగళవారం అప్పులు చేస్తోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని పూర్తిగా మోసం చేసింది చంద్రబాబు సర్కార్. 9 నెలల్లో 1.5 కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు అప్పుల్లో సరికొత్త రికార్డ్ సృష్టించారు. అప్పుల తప్పులు చేసినా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా చెబుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబే అనుకుంటే తండ్రిని మించిన తనయుడు అన్నట్లు లోకేష్ కూడా అదే అబద్ధాలు వల్లవేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పులు చేసి వైఎస్ జగన్ ఆర్థిక విధ్వంసం చేశారంటూ తప్పుడు ట్వీట్ చేశారు లోకేష్. నోటికొచ్చిన లెక్కలు పేర్కొంటూ తప్పులో కాలేశారు. లోకేష్ ట్వీట్ పై స్పందించిన వైఎస్ఆర్సీపీ వాస్తవాలేంటో బయటపెట్టింది. దీంతో సమాధానం చెప్పలేని చిన్నబాబు సైలెంట్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి 2019 వరకు ఏటా 14,155 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తే జగన్ ప్రభుత్వం వచ్చాక 24,944 కోట్ల వడ్డీలు చెల్లించారంటూ ట్వీట్ చేశారు మంత్రి లోకేష్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కలను కూడా జగన్ హయాంలో కలిపేశారు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్ర వడ్డీ భారంలో కొత్త ఏపీ వాటా కేవలం 7,488 కోట్లే. రాష్ట్ర విభజన జరిగిన చంద్రబాబు సీఎంగా దిగిపోయే 2019 నాటికి రాష్ట్రంపై ఉన్న అప్పుల వడ్డీ భారం 15,342 కోట్లు. ఈ లెక్కన గతం కంటే చంద్రబాబు వచ్చాక వడ్డీల భారం డబుల్ అయింది. అంతేకాదు చంద్రబాబు హయాంలోనే ఆర్థిక విధ్వంసం జరిగిందని కాగ్ నివేదిక సహా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిగ్గు తేల్చాయి. అయినా సరే ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు లెక్కలు వల్లవేశారు. రాష్ట్ర ఆదాయం కన్నా చెల్లించాల్సిన వడ్డీ ఎక్కువగా ఉంటే అది డెట్ సస్టైనబిలిటీ కాదంటూ వక్ర భాష్యం పలికారు. నిజానికి 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు హయాంలో రాష్ట్రం కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు 15.43% కాగా రాష్ట్ర జీఎస్డీపీ గ్రోత్ రేటు 13.46% మాత్రమే. అంటే చంద్రబాబు చెప్పిన థియరీ ప్రకారం ఆయన దిగిపోయే నాటికే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం కట్టాల్సిన వడ్డీ రేటు జీఎస్డీపీలో CAGR ఎక్కువగా ఉంది. 2014 నుంచి 19 నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు 15.43% ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో జిఎస్డిపి గ్రోత్ రేటు పెరుగుదల ఎంత అంటే 13.46. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్డిపి గ్రోత్ రేటు కన్నా కట్టాల్సిన వడ్డీల గ్రోత్ రేటు రాష్ట్రంలో ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి. వైఎస్ జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 2.5 ఏళ్లు కేవలం కరోనాతోనే సరిపోయింది. రాష్ట్రానికి ఆదాయం తగ్గిన ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లారు. ఫలితంగా చంద్రబాబు హయాంలో 15.43% ఉన్న అప్పుల వృద్ధి రేటు 13.92%కి తగ్గింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15.43% ఉంటే దాంట్లో పురోగతి సాధించి 13.92%కి తగ్గించగలిగాం. అది ఎప్పుడు కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అక్కడ కూడా దేశం 9.34 ఉంటే రాష్ట్రం దేశం కన్నా మెరుగ్గా 10.23% గ్రోత్ నమోదు చేసి చూపించింది. అంటే అక్కడ మనం ప్లస్సే. రాష్ట్రం అప్పులపై చంద్రబాబు అండ్ కో తొలి నుంచి తప్పుడు ప్రచారమే చేస్తున్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రం అప్పులు 14 లక్షలు అంటూ గగ్గోలు పెట్టిన వారే బడ్జెట్లో అప్పులు కేవలం 6,46,531 కోట్లు అని ప్రకటించారు. ఇప్పుడు లోకేష్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి పప్పులో కాలేశారు.